నడుచుకుంటూ వెళ్తున్నారా? చాలా పెద్ద గుమ్మడికాయ అండి, చూడండి ఎట్లా ఉందో, చాలా అందంగా అయితే ఉందండి. ట్రైబల్స్ కమ్ ఫ్రెండ్స్ చూడండి, చాలా చాలా చిన్న పెయ్య అండి, చూడండి ఆవు పెయ్యి చాలా చూడండి, చిన్న మట్టి బిందెలు చూడండి ఎట్లా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వేరే లెవెల్ ఉండబోతుంది, చాలా అట్రాక్టివ్గా అయితే వీడియో ఉండబోతుందండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. దట్టమైన అడవి మధ్యలో ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామాన్ని, ఈరోజు మంచి గిరిజన గ్రామాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చి మీకు పరిచయం చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుండబోతుంది వీడియో అయితే. గిరిజనుల యొక్క నివాసాలు ఎట్లా ఉంటాయో, వారు పండించిన పంటలు ఎట్లా ఉంటాయో, వారు ఎలా తింటారో, వారు ఎట్లా ఉంటారు, ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నడుచుకొని వెళ్తారా? ఎక్కడి నుంచి నడుచుకొని వస్తున్నారు? మన ఊరు ఇక్కడ ఉందా? మూనంగా? ఇక్కడేనా? రోజు ఉదయం వెళ్ళిపోతారా పోడికి? కత్తులు అవి కత్తురా? కత్తి దిగడ కత్త. జీడి తోటకి వెళ్తున్నారా? జీడి తోటకి వెళ్తున్నారా? పని చేయడానికి వెళ్తున్నారా? నడుచుకుంటూ వెళ్తున్నారా? ఫ్రెండ్స్, చాలా ప్యూర్గా అయితే ధాన్యం అయితే మా ట్రైబల్స్ అయితే ఇప్పుడే ఇవన్నీ కూడా గింజలను గడ్డిని వేరు చేశారనమాట. చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. గింజలు బొత్తును వేరు చేయడానికి శాఖతో ఉపయోగిస్తారు ట్రైబల్. చూడండి ఎట్లా ఉన్నాయో. ఎన్ని మూటలు అయినాయి? 5-6 మూటలు అయ్యా, అంతేనా? ప్రతి సంవత్సరం ఇలా పండుతాయి, ఎక్కువ పండుతాయా? ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం తక్కువ పండాయి. అయ్యయ్యా ఫ్రెండ్స్, దాని చూడండి ఎట్లా ఉన్నాయి. చాలా చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అలా చూసుకున్నా. చూడండి, ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉందండి. చింత చెట్టు అయితే చాలా బాగా అయితే కాపుకొచ్చింది అని చూస్తున్నా. ఈ విలేజ్ పేరు అయితే మోనంగ్ అంటారండి. ఇక్కడైతే మనం జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఇక్కడ అందరికీ స్లాబులు వస్తాయా? అందరికన్నా మీకు పెన్షన్ గవర్నమెంట్ వస్తాయా? అందరికి బాగానే వస్తున్నాయి కదా? వచ్చిన నుంచా పెన్షనా? మీకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇది 2750. బాగానే పెరిగింది కదా? మరి కలుపుతారా? మీరు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి ఇక్కడ బ్రతుకుతున్నారు? ఈ గ్రామంలో ఎప్పటి నుంచి బతుకుతున్నారు? మీ తాతల నుంచి ఇక్కడ బతుకుతున్నారా? పూర్వం నుండి ఇక్కడే ఈ కొండల మీద బతుకుతున్నారు? పూర్వకాలం నుండి మీకు అన్ని సదుపాయాలు పర్లేదు ఇక్కడ? నీరు కానీ కొలై కట్టారా? అవును, అన్నీ బాగున్నాయి. మొబైల్ సిగ్నల్స్ రావు అంటే ఇప్పుడు కాల్స్ కూడా అంటే ఎక్కడైనా సిగ్నల్ వెతుక్కుంటూ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు
నెట్టుకోవాలంటే నందకి దగ్గర వెళ్ళాలి. నందరికి దగ్గర వెళ్ళిస్తే 5 కిలోమీటర్ దూరంకి వెళ్ళాలి. కిలోమీటర్ దూరం వెళ్ళాలి. నందకి వెళ్ళి మనం ఏదైనా మనం ఆన్లైన్ ప్రొసెస్ చేయాలనుకుంటే 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అవునవును. చూడండి చాలా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మగారికి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 80 సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్తున్నారు అన్న వాళ్ళు. చూడండి అమ్మగారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, నడలేని పరిస్థితి. చాలా ఎత్తైనటువంటి కొండల్లో ఈ ట్రైబల్స్ నివసించడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పందిరేతి వేసుకొని ఇక్కడ చిక్కుడు పాదురేతి వేసుకున్నారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, కర్రలతో పాతుకొని ఒక చిన్న ఇల్లునైతే కట్టించుకున్నారు ఇక్కడ. చూడండి ఎట్లా ఉందో, డోర్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటిని మా ట్రైబల్స్ అయితే కూర వండుకొని తింటారు అనమాట. చూడండి ఆకు చూడండి ఎట్లా ఉందో. ప్రజెంట్ అయితే ప్రాబ్లమ్స్ అనేవి ఏమి కూడా లేవని చెప్తున్నారు. ఇక్కడ అందరూ కూడా ఏజెంట్స్ ట్రైబల్స్ ఫ్యామిలీస్ అయితే ఇక్కడ వాళ్ళు నివాసం అయితే ఉంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇట్లా కొందరికైతే స్లాబ్ ఇల్లు, కొందరైతే మట్టిలతో వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారండి. చాలా అంటే చాలా హౌస్ చూడండి ఎట్లా ఉంది. ఒరిస్సా కూడా ఉంది మీకు? మొత్తం కంప్లీట్ ఆంధ్రేనా? పైకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, మన ట్రైబల్ హౌస్ ఎట్లా ఉంది మీకు చూపిస్తాను. జస్ట్ చూడండి, జస్ట్ ఒక మట్టి గోడ, మొత్తం కూడా మట్టి గోడ ఉందండి. చాలా చక్కగా కాలర్స్ అయితే తీసుకున్నారు చూడండి. అన్న ఇది వేలేనా? చిన్న హౌస్ అనమాట. ట్రైబల్స్ వాళ్ళు బ్రతకడానికి ఉపయోగించే ఇల్లు ఇట్లా కట్టుకున్నారనమాట. ఏం పని చేస్తుందా? పైన అయితే దీన్ని అటుకంటారు అనమాట. మీరేమంటారు దీన్ని? వాటర్ కోసం ఉపయోగించే ఇవి బిందెలండి. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవేంటన్నా మీరు ఏమంటారు? వీటిని ఏమంటారు? కాంగల్ అంటారా? ఇవి ఏం చేస్తారు? పప్పు చేస్తారా లేదా మీకు? పప్పు చేస్తారు, కూరకు ఉపయోగిస్తారా? బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉంటాయి కదా. విత్తనాలు కొంచుకున్నారా? విత్తనాల కోసమేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కన్నా మళ్ళీ పంటకు వేసుకొని పండించుకోవడానికి పప్పు తీసి ఇట్లా బట్టలతో కట్టుకొని ఉంచుకోవడం అనమాట. మట్టిలో అండి చూడండి, మట్టిలో మట్టి పొయ్యిది చూడండి. చాలా అంటే చాలా నార్మల్ లైఫ్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చీకటి వల్ల కొంచెం తీయలేకపోతున్నాం. జస్ట్ ఇదేంటన్నా ఆయిల్ ఏంటి? ఇది నూనె? ఏ నూనె ఇది? ఆయుధం నూనె? ఏ నూనె ఇది? కాగు నూనె. చూడండి బూజు పట్టింది. ఆయిల్ ఉంటుంది, ఆయిల్ అయితే వేసుకుంటారంట. కిరోసిన్ కరెంట్ కోసమేనా అంటే మంచినీళ్ళ డబ్బాల్ని బట్టలు ఉచ్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. చూడండి అసలు గ్రేట్ అని చెప్పొచ్చు. విత్తనాలు ఇవి చూడండి, ధాన్య విత్తనాలు చూడండి ఎట్లా ఉన్నాయో. చూడండి ఇవేంటన్నా చిన్న? అవునా, మీ తాతలు పెట్టారు అలాగా? మీ తాత వల్ల పెట్టుకున్నారా? చూడండి చిన్న మట్టి బిందెలు చూడండి ఎట్లా ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. మన పొలం పండినవేనా? హాస్పిటల్కి వెళ్ళలేదా?
ఈరోజు తీసుకెళ్తారా? వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి. అయితే వారి ప్రాంతంలో దొరికే మట్టి అన్నమాట ఇట్లా ఉంటుంది. ఆ మట్టిని కలర్గా ఉపయోగించుకోవటల్లా వీటి గోడ మీద పూసుకుంటారు ఇట్లా అన్నమాట. చూడండి ఎట్లా మెరుస్తున్నాయో. కొండసేపు చూడండి ఎట్లా ఉందో. ఎత్తుల కోసం ఉంచుకున్నారు అక్కడ. చాలా బాగున్నాయి. వీటి కొనలను చూడండి ఇవి ఎట్లా ఉన్నాయో. వీటి కొనల్ని ట్రైబల్స్ అన్నమాట కూరగా ఉపయోగిస్తారు కదన్నా. కూర కూడా వండుకుంటారు కదా. కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎట్లా ఉందో. ఈ పింజు కూడా కలిపి వండుతారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పెద్ద గుమ్మడికాయ అండి, చూడండి ఎట్లా ఉందో. చాలా అందంగా అయితే ఉందండి. ట్రైబల్స్ ఎక్కువగా మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొనరండి. ఎక్కువగా ఏంటంటే ఇటువంటి పంటలు పండించుకుంటే వారి జీవనం కొనసాగిస్తారనమాట. కూరగాయలు అంటే టమాటో కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, బిన్నేసులు కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువగా మా ట్రైబల్స్ పండించుకుని వారి జీవనాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఏడాదికి వారి జీవనం ఇట్లా కొనసాగిస్తారు అనమాట. ఈ ట్రైబల్స్ ఎంటఫ్ ఏరియాలో ట్రైబల్స్ ఎలా బ్రతుకుతున్నారంటే కేవలం వారి సొంత పనులతో వారి చేతులతో పని చేసుకుంటూ వారి యొక్క కష్టాన్ని కష్టపడుతూ వారు పంటల్లో పండించుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు అనమాట. చూడండి ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. పందిరి వేసుకొని ఇట్లా గుమ్మడి పాది వేసుకొని ఇట్లా గుమ్మడికాయ. ట్రైబల్స్ ఎక్కువగా వారు పనులు చేసుకోవడానికి దున్నుకోవడానికి ఎక్కువ ఆవులు అయితే పెంచుకుంటారు అనమాట. చూడండి స్వేచ్ఛంగా చాలా ప్రశాంతంగా ఆవులు పెరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్వేచ్ఛమైనటువంటి ఆవు పేడ. ఆవు పేడను ట్రైబల్స్ ఎక్కువగా పంటల కోసం ఉపయోగిస్తారనమాట. ఏ పంటలైనా సరే వాళ్ళు వీటిని ఉపయోగించుకుంటూ వారి పంటలు అయితే పండించుకుంటారు. మనమైతే చాలాసార్లు ప్రైవేట్గా మనం కొన్ని రకాల మందులు అయితే వేసుకుంటూ పంటలు పండిస్తాం. ట్రైబల్స్ అయితే ఎక్కువగా మందులు స్పేర్గా అయితే ఉంచుకున్నారు. వీటిని గుడిసుగా ఉపయోగించుకుని వాటిని యూజ్ చేస్తారండి. చూడండి చాలా చాలా పెద్ద నిమ్మ చెట్టు. చూడండి ఎదురు కర్రలు, అడవిలో దొరికి ఎదురు కర్రలను ఉపయోగిస్తారండి. వీటిని ఎక్కువగా మా ట్రైబల్స్ అయితే అమ్ముకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు. చూడండి ఎట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా పొడవు ఉన్నాయి. ఒక్కొక్క కర్ర 10 రూపాయల 17 రూపాయల కర్రను బట్టి ఇస్తారు. సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద కర్రలు అనమాట. రోజు గొడ్లకి వెళ్ళడమేనా? అదే డ్యూటీ. కమ్ ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా చిన్న పెయ్యండి. చూడండి ఆవు పెయ్యి చాలా అంటే చాలా బాగుంది కదా. కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. చెవులు కానీ మూతి కానీ చిన్నపిల్లల టైప్ ఉందని చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి చాలా చాలా చిన్నది. ఇట్లా చూస్తాను. ఊర్లో దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళ అమ్మతో తిరగలేదు కనుక అడవిలో. అందుకని దీన్ని ఇక్కడ పెట్టారండి. చేతి ఒకటి ఉందండి ఇక్కడ. చూడండి రాళ్ళు రప్పలే ఉన్నాయండి బాబు. మొత్తం రాళ్ళు రప్పలే. చూడండి కొండలలో మధ్యటి విలేజ్ అయితే ఉంది. చూడండి చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంది విలేజ్ అయితే. చూడండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరికీ బాయ్ టాటా.